విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. టిఫిన్ బండి నడుపుకునే ఒక వ్యక్తి దగ్గర 60,000 డిమాండ్ చేశారు ఇద్దరు నాయకులు. 2 ఏళ్లుగా స్వాతి రోడ్ శివాలయం సెంటర్లోని ఒక ప్రైవేట్ స్థలంలో శివ అనేటువంటి వ్యక్తి టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అందుకోసం స్థలం యజమానికి ప్రతి నెల 9,000 రూపాయల అద్దె కూడా చెల్లిస్తున్నాడు. శివ వ్యాపారం బాగా ఉండటంతో 40-41 డివిజన్ల టీడీపీ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావు, చిన్ని సుబ్బయ్యల కన్నుపడింది. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడం స్టార్ట్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే టిఫిన్ సెంటర్ లేకుండా చేస్తామని భయపెడుతున్నారు. దిక్కుతోచిన స్థితిలో భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు శివ. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో జేసీబీతో టిఫిన్ సెంటర్ను తొలగించారు. కూటమి పార్టీల నాయకులు ఎవరైనా చందాలు వసూలు చేసినా, డబ్బులు అడిగినా, బెదిరించినా తనతో చెప్పాలని గతంలోనే వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు. జనం దగ్గర డబ్బులు వసూలు చేయొద్దని నాయకులను హెచ్చరించారు కూడా. అయితే సుజనా చౌదరి వ్యాఖ్యలను బేఖాతరు చేస్తూ టిఫిన్ బండిని ఎత్తేశారు టీడీపీ నేతలు పత్తి నాగేశ్వరరావు, చిన్ని సుబ్బయ్య. చిట్టిల్లు పెట్టుకున్నాను సార్, వ్యాపారం పెట్టుకున్నాను. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ అద్దె పెట్టుకున్నందుకు స్థలం పెట్టినందుకు గాను ఓనర్కి 9,000 రూపాయలు రెంట్ అను, 3,000 రూపాయలు కరెంట్ బిల్, మొత్తం 12,000 ఇస్తున్నానండి. వ్యాపారం పెరిగినప్పటి నుంచి అటు పక్కన షాపుల తోలుతో నాకు రోజు నాతో గొడవ పడుతున్నారు. ఈ గొడవ ప్రకారం ఏమైందో రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ సీఏ గారు జాగ్రత్తగా చేసుకోండి, గొడవలు పడొద్దని చెప్పేసి చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్బయ్య గారు నన్ను లోపలికి పిలిచి, ఏంట్రా బాబు నువ్వు ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని నా మీద నీ దౌర్జన్యం ఏంటి, షాప్ తీసేయాలి అంటే, లేదు బాబాయ్ నేను బతిలాడుకుంటుంటే అప్పుడు 60,000 రూపాయలు నాకు ఇవ్వు అని చెప్పేసి పత్తి నాగేశ్వరరావు, సుబ్బయ్య, చిన్న సుబ్బయ్య ఇద్దరు కలిపి నన్ను దొడ్లోకి వెనక షాప్లోకి పిలిచి అడిగారు. బాబాయ్ నేను 6 జీతాలు ఇవ్వాలి, నేను అంత ఇవ్వలేను, ఒక 20,000 నేను ఇచ్చుకుంటాను బాబాయ్, అది కూడా 2 విడతలకు ఇచ్చుకుంటానని చెప్పేసి చెప్పాను. అంత కాదు వ్యాపారం బాగానే జరుగుతుంది, నువ్వు చేసుకోవాలి, లేదన్నా కానీ తీసేస్తామని చెప్పేసి అన్నారు. నేను ఇంత ఇవ్వలేనని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. అనుకున్నట్టుగానే నిన్న 11 గంటలకి ట్రైన్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ బాబాయ్ ఏరు బాబు ఇప్పుడు దాకా తీసుకురా, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే మీరు కదా కావాల్సిందే, వాళ్ళతో అందరితో మనకెందుకు మాట్లాడతానే కావాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడితే తప్పుగా కనిపిస్తుంది కదా మీకు. నాకు తప్పవద్దు ఏమవుతుంది శివ, నువ్వు తీసుకెళ్ళిపోవాలా, అదే లేదంటావా మమ్మల్ని పక్కన పెట్టమంటావా, పక్కన పెట్టేస్తాము బాబా. నేను పక్కన రెండు పాయింట్లు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ బాక్స్ మీకు అడ్డం ఉంటే కనుక పక్కన పైన పెట్టండి, లేదా నేను సాయంత్రం కుర్రని పంపించి నేను సాయంత్రం పైన పెట్టదు. నేనైతే కనుక ఇప్పుడు పడమట్లో మా వాళ్ళు ఇది పెడితే అక్కడ ఉన్నా. ఇదో శివ చెప్పు బాబాయ్, ఇది మాకు ఉండకూడదు. నా జీవనాధారం అదే. నాకు కాదండి, నా కింద నా దగ్గర 5 కుర్రలు 5 పని చేస్తున్నారు. శ్రీధర్ గారు ఏదో గవర్నమెంట్ మున్సిపాలిటీ సైట్ అయితే పెట్టుకోమంటే అది చెల్లుద్ది, కానీ అది మున్సిపాలిటీ దగ్గర పెట్టుకుంటే అటు చెల్లుస్తాం. మున్సిపాలిటీదే కదండి, రోడ్డు మీదే కదా, బడ్డీ కొట్టగా నాలో ఉన్నది. ఇప్పుడు వస్తావా, ఒక అరగంట లేట్ అయినా మేము అందరం ఇక్కడ ఉన్నాం. లేదండి, వాళ్ళు రావాలిగా. ఇప్పుడు అది స్వాతి రోడ్డు కాడ పెట్టుకోమని ఏంటి సరే తమ్ముడు, నువ్వు రావులే కానీ వాళ్ళు చేసి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఒక టిఫిన్ బండి నడుపుకునే వ్యక్తి దగ్గర 60,000 రూపాయలు డిమాండ్ చేశారు ఇద్దరు నాయకులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు స్థానికంగా టిఫిన్ వ్యాపారం చేసుకునే వ్యక్తిని, ఆ బండిని అక్కడ ఉంచాలంటే 60,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆడియో కాల్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. భవానీపురంలో ఉన్నటువంటి స్వాతి రోడ్ లో 40వ డివిజన్, అదేవిధంగా 42వ డివిజన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావు, చిన్ని సుబ్బయ్య వీళ్ళిద్దరూ కూడా స్థానికంగా టిఫిన్ బండి నడుపుకుంటున్నటువంటి శివను ఫోన్ లో బెదిరించారు. తమకు 60,000 ఇవ్వకపోతే ఆ బండిని అక్కడి నుంచి తొలగిస్తామని కూడా బెదిరించిన నేపథ్యంలో, దానికి సంబంధించిన అతను నిరాకరించిన నేపథ్యంలో జేసీబీతో ఆ బండిని కూడా అక్కడి నుంచి తొలగించిన పరిస్థితి. దీంతో వాళ్ళిద్దరి మీద కూడా శివ స్థానికంగా ఉన్నటువంటి భవానీపురం పోలీసులకి ఫిర్యాదు చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వని కారణంగానే ఇదంతా చేశారని కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఇక్కడ ఎవరు డబ్బులు వసూలు చేసినా కూడా తన దృష్టికి తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డివిజన్
పార్టీ అధ్యక్షులు ఇద్దరి మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఈ అంశానికి సంబంధించి విచారణ చేపట్టినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది.